ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపులస్ ఆస్ట్రో ఛానల్ సొల్యూషన్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం రేవతి నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2025 సంవత్సరం గోచారాన్ని పరిశీలించినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోనూ ఆ తర్వాత మీనంలోనూ సంచరిస్తాడు. ఇక గురువు 2025 మే 14 దాకా వృషభంలోను ఆ తర్వాత మిథునంలోను తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 4 మధ్యన కర్కాటకంలోను డిసెంబర్ 4 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహు 2025 మే 18 దాకా మీనంలోను ఆ తర్వాత కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా కన్యలోను ఆ తర్వాత సింహంలోనూ సంచరిస్తాడు. ఈ రేవతి నక్షత్ర జాతకులు ముఖ్యంగా బుధ మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి బుధ మహాదశ, కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ ఇలా వరుస క్రమంలో మహాదశలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రేవతి నక్షత్ర జాతకులు మీనరాశిలో పుట్టి ఉంటారు. వీళ్ళకి ఈ మార్చి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని ద్వితీయ భాగం అనేది ప్రారంభం అవబోతోంది. అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం చాలా బాగుంటుంది, ద్వితీయార్థం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. వీళ్ళు మిగతా ఎవరైతే జాతకులు ఉన్నారో పూర్వభద్ర కానీ ఉత్తరాభద్ర జాతకుల విద్యార్థుల కంటే కూడా వీళ్ళకి అంత ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు. వీళ్ళకి కొంచెం ఆశాజనకంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థం కొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఎవరికైతే ఈ బుధ మహాదశలో జరుగుతున్న విద్యార్థులకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ కేతు మహాదశ జరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీ జాతకంలో కానీ కేతువు కానీ అనుకూలంగా లేకపోతే మటుకు మీకు ఫలితాలు నిరాశాజనకంగా ఉండబోతున్నాయి. కాబట్టి చాలా కష్టపడవలసిన సమయం, చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇక ఒకవేళ శుక్రమాదశ కానీ జరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ అలాగే విదేశీ అవకాశాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు శుక్రమాదశ కానీ జరుగుతున్న ఉద్యోగస్తులు అయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అది ఏలినాటి శని జరుగుతున్నా కానీ మీకు యోగదాయకంగానే ఉంటుంది. ఏలినాటి శని వల్ల మీకు కొంచెం అలసట, విశ్రాంతి లేకపోవడం, సమయానికి తిండి నిద్ర ఇలాంటి సమస్యలు ఉంటాయేమో కానీ మిగతా వృత్తిపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగస్తులకైతే అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. చాలా యోగదాయకంగానే ఉంటుంది ఈ సంవత్సరం. కాకపోతే ఎవరికైతే రవి మహాదశ జరుగుతున్న ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉండబోతోంది. మీరు ముఖ్యంగా ఏప్రిల్ తర్వాత నుంచి కూడా మీకు కాలం అంతగా అనుకూలించదు. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగిన పరిహారం చేయించుకోవాల్సిందిగా సూచన. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో ఈ రేవతి నక్షత్ర జాతకులు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా వివాహ యోగం కనిపించడం లేదు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ద్వితీయార్థం మీకు శుక్రమాదశ జరుగుతుంటే ద్వితీయార్థం ఏప్రిల్ తర్వాత మంచి అవకాశాలు కలిగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎవరికైతే రవి మహాదశ జరుగుతుందో లేదా చంద్రమహాదశ జరుగుతున్న జాతకులు ఉన్నారో వీళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. వీళ్ళకి ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మరింత జాగ్రత్తగా ఉండవలసినగా సూచన. ఒకవేళ కుదిరితే మహామృత్యుంజయ జపం చేయించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు చాలా వరకు అపమృత్యు భయాలు తొలగి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. గ్రహదోషాలు తొలగి మంచి ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉన్నది. అది మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని మీకు
ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఏ దశ జరుగుతుందో ఒకసారి పరిశీలన చేయించుకొని దాని ప్రకారం మంచి రోజు చూసుకుని మహామృత్యుంజయ జపం చేయించుకోండి. ఇక ఈ సంవత్సరం ఈ రేవతి నక్షత్ర జాతకులకి మీ ఏ జరుగుతున్న దశలను బట్టి మీ దశానాథుల్ని ఒకసారి మీ వ్యక్తిగత జాతకంలో పరిశీలన చేయించుకోండి. మీ దశానాథులు కానీ మీ జాతకంలో బలంగా ఉంటే ఈ సంవత్సరం మీకు పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. కానీ ఒక వ్యక్తిగత జాతకంలో కానీ ఇబ్బందులు కానీ ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మీకు ఈ సంవత్సరం కష్టదాయకంగానే ఉంటుంది. కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని తగిన పరిహారాలు చేసుకోండి. ఇక మామూలుగా ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని జరుగుతోంది. అలాగే గురుబలం కూడా తక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి శనివారం దగ్గరలోనే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. వీలైతే శనివారం నియమాలు పాటించండి. లేదా ఏదైనా శనివారం నాడు దగ్గరలోని గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోండి. లేదా ఇంట్లో అక్వేరియం పెంచుకునే ప్రయత్నం చేయండి. అక్వేరియం పెంచుకొని చేపలకి ఆహారం వేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సలహాలని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.